మూవింగ్ ఆన్, కేతనపల్లి మున్సిపాలిటీ దగ్గర హై టెన్షన్ నెలకొంది. పూర్తి కోరం హాజరవడంతో కౌన్సిలర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం ప్రారంభమైంది. కలిసి కౌన్సిల్కి హాజరయ్యారు బీఆర్ఎస్, సిపిఐ కౌన్సిలర్లు. ఎమ్మెల్యే కోవా లక్ష్మిని పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ శ్రేణులను కూడా అడ్డుకున్నారు పోలీసులు. బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకుంది. మంత్రి వివేక్ కాన్వాయ్పై ఆందోళనకారులు రాళ్ల దాడి చేశారు. బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ను అడ్డుకున్నారు పోలీసులు. ఆందోళనకారులపై పోలీసులు లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది. పోలీసులపైన రాళ్ల దాడి చేశారు ఆందోళనకారులు. పోలీసులు బీఆర్ఎస్ శ్రేణుల మధ్య వాగ్వాదము, తోపులాట చోటు చేసుకున్న దృశ్యాలను చూస్తున్నాము. కేతనపల్లి పీఠం కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తున్నాయి. సిపిఐతో కలిసి కేతనపల్లిని దక్కించుకునేందుకు బీఆర్ఎస్ వ్యూహాలు రచించింది. 22 వార్డులకు గాను బీఆర్ఎస్ 10, కాంగ్రెస్ 7, సిపిఐ 4, ఇండిపెండెంట్ 1 గెలిచారు. 2 ఎక్స్-అఫీషియో ఓట్లు కూడా ఉన్నాయి. ఇండిపెండెంట్ అలాగే ఎక్స్-అఫీషియో ఓట్ల మద్దతుతోటి 10కి చేరింది కాంగ్రెస్ బలం. కేతనపల్లి కోసం రంగంలోకి దిగారు మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ. కేతనపల్లి మున్సిపాలిటీ దగ్గర 5 అంచెల భద్రత ఉంది. 350 మంది పోలీసులతోటి భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. మున్సిపాలిటీకి 3 వైపులా పోలీసు పికెట్లు కూడా ఏర్పాటు చేశారు. కౌన్సిలర్లకు మినహా నేతలు, కార్యకర్తలకు ఎంట్రీ లేదని పోలీసులు తేల్చి చెప్పేశారు.